హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగా నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఉగాది వ్లాగ్ అనమాట. మేము ఉగాది ఎక్కడ జరుపుకున్నాం ఏందని ఇవన్నీ విశేషాలు నేను వీడియోలో షేర్ చేసిన. సో ఆబ్వియస్లీ పండుగ వచ్చిందంటే ఊరు వెళ్తాం కదా, మేము మా ఇంటికి వెళ్తాం అన్నట్టు. అసలు పండగలప్పుడు బస్ స్టాండ్ పోయి చూడాలి. బస్సులో పోతే ఉంటుంది బీభత్సమైన రష్, ఆ జనాలు, అసలే సమ్మరు, ఆ ఉడకపోతావా అమ్మో, పిల్లలతోటి టార్చర్. అసలు బస్సులు అయితే అసలు బస్ స్టాండ్లోకి ఎంట్రీ కాగానే నిండిపోతున్నాయి. కర్చిప్స్, బాటిల్స్, బ్యాగ్స్ అన్ని సీట్లలో వేసేస్తున్నారు. ఫుల్ అయిపోతుంది. మేమైతే ½ పైగానే మా బస్ కోసం వెయిట్ చేసినాము. అసలు ఇంతసేపు ఎప్పుడు వెయిట్ చేయలేదు బస్ కోసానికి. మళ్ళీ కూర్చున్న తర్వాత కూడా ఇంకా ½ వెయిట్ చేయాల్సి వచ్చింది బస్ కదలడం కోసానికి. సో ఆ రోజైతే హారిబుల్ అసలు. అంటే సమ్మర్ అవడం వల్ల ఆ ఉడకపోతకే పిల్లలు బాగా చికాకు చేసిర్రు అన్నట్టు వేడికి. సో ఎట్లయితే ఇంటికైతే చేరుకున్నాము. సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకా కూర్చున్నాము. ఇక్కడ అత్తమ్మ ఇస్తరాకులు కుడుతుంది, మర్రాకులతోటి ఇస్తరాకులు కుడుతుంది. సో నేను కూడా ట్రై చేద్దామని నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇస్తరాకులు కుట్టడం. మర్రాకులతోటి ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే మర్రాకులు కొంచెం మందంగా ఉంటాయి, దొడ్డుగా ఉంటాయి అన్నట్టు, తొందరగా దిగదు. ఒకసారి అయితే ట్రై చేద్దాము అసలు ఎట్లా కుడతారు ఏందనేసి ట్రై చేస్తున్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే ఇట్లా అమ్మనే కుట్టుకుంటుంది ఇస్తరాకులు. అది కూడా రాగాకులతో, రాగాకులు కాదు మర్రాకులతో ఏం కుట్టదు. ఈ మోతకాకులు ఉంటాయి కదా, మోదుగు చెట్టు ఆకులు ఉంటారు, వీటితోటే కుడుతుంది అమ్మ. అవి బాగా దొరుకుతాయి. సో మర్రాకులు అంటే ఆ బాయికాడికి పోయి తేవాలన్నట్టుగా, ఇవైతే ఇంటి దగ్గర దొరుకుతాయి అనేసి వీటితోటి ఎప్పుడైనా కుట్టేసి పెడుతుంది. జస్ట్ అక్కడ కూర కాడ అండ్ దేవుని దగ్గర పెట్టడానికి మాత్రమే ఇస్తరాకులు వాడతాయి. మేమైతే డైరెక్ట్ ఏమంటారు ప్లేట్లలో పెట్టుకునే తినేస్తాము. మేము తినడానికి కూడా ఇస్తరాకులు ఏమి కుట్టకపోతుండే అమ్మ ఎప్పుడైనా. అండ్ ఫస్ట్ టైం నేను మా పెళ్ళైన 5 ఏళ్ళలో ఫస్ట్ టైం మా అత్తగారి ఇంటికాడ నా ఉగాది అనమాట. మా ఇంట్లో, మా కొత్త ఇంట్లో అండ్ మొత్తం మా అత్తగారి ఇంట్లో ఈ 5 ఏళ్ళలో ఫస్ట్ ఉగాది నాది. నేను అనుకున్న లాస్ట్ నేను ఎప్పుడు జరుపుకునేది ఉగాది అని అసలు గుర్తు చేసుకుంటే అసలు ఒక్కసారి కూడా జరుపుకోలేదు. మ్యాక్సిమం సిటీలో లేదంటే మా అమ్మోళ్ళ ఊర్లో, ఇట్లానే మా ఇంటికాడ ఎప్పుడు జరుపుకోలేదు. సో ఫస్ట్ టైం అనమాట. అందుకని ఈసారి కొత్త థింగ్స్ అన్నీ నేర్చుకుంటున్నా. సో ఈసారి ఇస్తరాకు కూడా కుడతారు వీళ్ళు. ఆ రోజు ఇస్తరాకులోనే తింటారంట. భక్షాలు, అన్నము అండ్ పచ్చడి కోసానికి దొప్పల్లాగా నేను ఎట్లా చెప్పాలంటే గ్లాస్ షేప్లో దాన్ని ఇస్తారని మర్రాకును మలిచి కుడతారు అన్నట్టు. ఆ కుట్టడం కూడా దేనితోటి, మన పజ్జొన్న సొప్పు ఉంటుంది కదా, వాటిని నారలు తీసుకొచ్చి ఎండబెట్టి వీటితో కుడతారు అన్నట్టు. ఒకవేళ లేకపోతే కొత్త చీపురు ఏదైనా ఉంటే దాంతో ఆ పుల్లలతో గుచ్చుతారు అన్నట్టు. ఇంకా నేను చిన్నపాప కలిసి ఇంకా వాళ్ళు, నేను ఒక దిక్కు కుడుతుంటే ఆమె ఒక దిక్కు కుడుతుంది అనమాట. 1-2 కుట్టేసిన. ఇంకా ఫైనల్లీ ఏమంటారు ఇస్తారా కుట్టడం అయితే నా అంతా నాకు రాలేదు. కొంచెం ముందు ఏమంటారు ఎవరైనా కొంచెం స్టార్ట్ చేసి ఇస్తే కుట్టడం వచ్చిందనమాట ఇస్తారాకు. ఈసారి ఇస్తారాకు గుట్టు నేర్చుకున్నాను నేను ఇడికి పోయినందుకు. అమ్మోళ్ళ ఇంటికాడ ఏంటంటే అసలు ముందు రోజు పనే ఉండదు, జస్ట్ క్లీనింగ్కి మాత్రమే ముందు రోజు వాడుకుంటాము. ఈడేంటంటే ప్రతిదీ ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటారంట. మా అత్తమ్మ చెప్తుంది కుడుకలు గిరనీకి మిక్సీలో వేయలే కదా, సో గీరితేనే మంచిగా ఉంటుంది. మిక్సీలో వేస్తే నేను ఇంతకుముందు కూడా ఏదో లడ్డూల వీడియోలో షేర్ చేసిన అనుకుంటా. కుడుకలు మిక్సీకి వేస్తే కంటే గీరితేనే బాగుంటాయి, మనకు నోటికి తగులుతూ అనేసి నేనైతే కుడుకలు గీరినా. నాకైతే 1.5 అవర్ పట్టింది అవి గీరడానికి. నాకు అప్పుడు అనిపించింది ముందు రోజు చేయడమే బెటర్ అయింది. ఇది పొద్దుగాల లేచి మేము ఎప్పుడు ఇవన్నీ గీరుతాము, ఎప్పుడు చేసుకుంటాము, సో బెటరే ఇది ముందు రోజు చేయడము, కొంచెం పొద్దున హడావిడి లేకుండా ఉంటుంది అన్నట్టుగా అనుకున్నా. అండ్ పప్పు కూడా రాత్రే ఉడకబెట్టేసి ఇంకా దంచుతుంది అత్తమ్మ రోట్లో. సో మా అమ్మకి ఏంటంటే రోట్లో దంచితేనే ఇష్టం అంటే, అందుకని ఉడకబెట్టేసి రోట్లో దంచుతుంది. రోట్లో దంచితే ఏంటంటే మొత్తం మెదగదు కదా, ఒకటేసారి మెత్తగా అయిపోదు కదా, దంచుకుంటూ దాన్ని చెరుక్కుంటూ దంగనంతా మళ్ళీ ఒకసారి వేసుకుంటూ దంచుతుంది. మనకు అసలు ఆ రోకలు ఇవన్నీ అలవాట్లేదు కదా, నాతో అసలు అది అయ్యే పని కూడా కాదు. అందుకనే అత్తమ్మనే దంచుకుంటుంది. సో చిన్నపాపకు తినబెడదాం అన్నట్టుగా నేనైతే బయట పిల్లలు పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తుర్రు.
సో ఇట్లానే మాలాగా అందరికి పిల్లలకు స్కూల్ హాలిడేస్ వస్తాయి ఒకటి, అండ్ టౌన్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా పండగకని ఊరికి వస్తారు కదా, వాళ్ళందరూ ఒకసారి ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యేసరికి బాక్స్లు పెట్టుకొని మంచిగా డ్యాన్స్లు వేస్తారు అన్నట్టు. ఇది ఏ ఆకేషన్ అయినా మంచిగా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ నాకు నచ్చేది అదే థింగ్, మంచిగా చేస్తారు పిల్లలు. అంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అదంతా. మా అమ్మల ఇంటికాడ ఏంటంటే అందరు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి నెక్స్ట్ డే పండుగ రోజు మీట్ అవుతారు తప్ప ముందు రోజు ఏం మీట్ గారు. ఇక్కడ పిల్లలు మంచి అసలు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తారు అంటే నాకు అనిపించింది పిల్లలకు అప్పుడప్పుడు పాటలు ఫోన్లల్లో టీవీలలో అప్పుడప్పుడు పాటలు పెట్టి చూపిస్తుండాలి. అప్పుడే కదా వాళ్ళకు ఏ మూమెంట్ దేని చేయాలి, ఏది ఎట్లా చేయాలని తెలుస్తుంది. మనం ఏది ఇవ్వకపోతే వాళ్ళకు ఏ సాంగ్కి ఏ స్టెప్స్ వేయాలనేది ఎట్లా తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా. సో నాకు ఇక్కడ పిల్లలు చేస్తుంటే అది నేను అబ్జర్వ్ చేసిన. వాళ్ళు నేను ఏడ నేర్చుకున్నాం మీరు అదంటే ఫోన్లో చూసి నేర్చుకున్నాం మేము అన్నారు వాళ్ళు. నాకు అనిపించింది నేను కూడా మా సమీక్షకు ఫోన్ అప్పుడప్పుడు ఇస్తుండాలి. కనీసం ఫోన్ ఇవ్వకపోయినా ఆ పాటలో ఏదో ఒకటి టీవీలో అయినా పెట్టి వినిపిస్తూ ఉండాలి. అప్పుడే తనకి దేనికి ఎట్లా వేయాలనేది తెలుస్తుందని అర్థమైంది నాకు. ఇక్కడ వైట్ కలర్ టీషర్ట్ వేసుకుంది కదా ఈ పాప, ఎట్లా చేస్తుందంటే మొత్తం స్ప్రింగ్ తిరిగినట్టే మొత్తం బాడీని అంతా దింపేస్తుంది. మళ్ళీ ఏ పాటకి ఆ పాటలు ఆ హీరో ఇట్లా చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళని దింపుతుంది, అంత బాగా వేస్తుంది. నాకైతే మా సనీష్ ఇట్లా వేయాలని కోరిక అనమాట. తను మాత్రం అస్సలు ఏది ఇంట్లో ఒక్కతున్నప్పుడు వేస్తాయి కానీ నలుగురిలో వేయంటే అస్సలు లేదు. మా సనీష్ సిగ్గుపడుతుంది. ఈ పిల్లలు మాత్రం కొంచెం కూడా అట్లా షై ఫీల్ కాకుండా మంచిగా చేస్తారు అన్నట్టు. అట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది, సుష్టి వాళ్ళకి కూడా చూడాలనిపిస్తుంది. కొంచెంసేపు ఆ రోజు నైట్ పాప పోయి తినిపించుకొచ్చి పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచినాము. 5కి అట్లా లేచేసినాము. ఎందుకంటే పండుగ రోజన్నా తొందరలు ఇవ్వాలి కదా అందుకనేసి. సో ఫాస్ట్గా లేచేసి ఇంకా నేను వాకిలి సాన్ ఇట్లా తీసేస్తున్నా. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే కలర్స్ తోటి ముగ్గేద్దాం మంచిది అని నేను ప్లాన్ చేసుకున్నా. సో మన సంక్రాంతి తీసుకొచ్చిన కలర్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి వేసేద్దామని నేను డిసైడ్ అయినా. అండ్ నేను రాత్రి ఏం అడగలేదు కలర్స్ ఏడున్నాయని, ఎట్లా కిందనే ఉంటాయి కదా అన్నట్టుగా నేను అనుకున్నా. మొత్తం అంతా ఏమంటారు కడిగేసి కొంచెం అది ఆరేలోపు ఈ లోపల కూడా కడిగేస్తాం. మళ్ళీ పిల్లలు వేస్తే అప్పుడు కడగనియర్ జారి పడతారు అన్నట్టుగా బయట వాకిలి సాన్ చేసేసి లోపల కూడా అంతా కడుగుతున్నాను అనమాట. బాల్కనీ ముందు ఉన్నది అదంతా మెట్లు అవన్నీ కడిగేస్తున్నా. మళ్ళీ అమ్మమ్మ ఉంటుంది కదా, ఆమెకు నడవడానికి రాదు, ఆమె నడవదు కదా, దేక్కుంటూ ఇట్లా ఏమంటారు చేతులతోటే పోతుంది కదా, అట్లా ఈ నడుము మీద నుంచి వాక్ చేసుకుంటూ పోతుంది కాబట్టి కింద పచ్చిగా ఉంటే ఆమె చీర అంతా పచ్చి అవుతుంది కదా, అందుకనేసి ముందే కడిగితే ఆమె లేస్తారు కారుతా అన్నట్టుగా ముందే కడిగేసిన. నేనైతే కడిగేసి ముగ్గేద్దామని కలర్ లేడున్నాయి అత్తమ్మనైతే అత్తమ్మ కలర్ లీడేడున్నాయి మీద పైన మా G+1 కదా, పైన రూమ్లో సజ్జ మీద లోపల కట్టి పెట్టున్నాయంట అవి. ఇంకా అంత పొద్దుగాల అవి ఏం తీస్తాం మళ్ళీ వేడున్నాయి ఆమెకి తెలుసు, నాకు కూడా తెలియదు. అందుకనే సరేలే అని లైట్ తీసుకున్నా. ఆ రోజు అయితే ఇంక వేయలేదు, కలర్స్ వేయలేదు బయట. అండ్ పొద్దున్నే అత్తమ్మ బచ్చాలు అయితే మొదలుపెట్టేసింది. రాత్రే పప్పు ఉడకబెట్టేసింది కదా, ఉడకబెట్టేసిందంట, పాకు కూడా పట్టేసిందంట రాత్రే పప్పుని. సో చెప్పింది రాత్రే పాకు పట్టేసే పడుకున్నా నేను అనేసి. అప్పటికి మేము అలసిపోయినాం కదా, బస్సులో పోయేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాము, పడుకున్నాం. ఇంకా పొద్దున మా వార్లు అయిపోయేదాకా కూడా మాకు అసలు మేలుకునే రాలేదు. సో పొద్దున్నే ఇంకా అత్తమ్మ బచ్చాలు తీసేస్తుంది, పప్పు బచ్చాలు. అండ్ పప్పు బచ్చాలు ఏమో ఇట్లా పెద్దలు పెట్టడానికి, కూర కడ ఇట్లా పెట్టడానికి పప్పు బచ్చాలు. అండ్ నేను మా వారు పప్పు బచ్చాలు తినాం కాబట్టి మాకు కుడక ప్లస్ నువ్వులు కలిపిన బచ్చాలు అనమాట. నాకెందుకో చిన్నప్పటి నుంచి పెద్దగా ఇష్టం ఉండదు ఈ పప్పు బచ్చాలు అంటే, తినాలనిపించేది. అదే కుడక బచ్చాలు అయితే ఇంకా తినాలనిపిస్తుంది. నాకు పప్పు ఎందుకో నచ్చదు అస్సలు, ఎందుకో ఫస్ట్ నుంచే. మరి అది ఎందుకనేది నాకు క్లారిటీగా తెలియదు. ఈ పప్పుతోటి పూర్ణం బూరెలు అవన్నీ ఇష్టమే కానీ బచ్చాలు ఎందుకో నచ్చాయి. మరి మా వారికి కూడా అసలు మేమిద్దరం, మా వారికి నాకు ఏదైనా ఏమంటారు కామన్ థింగ్ ఉంది, మా ఇద్దరి అభిప్రాయాలు ఏమైనా ఏమంటారు టేస్ట్ కలిసినాయి అంటే అది ఇదొకటి, ఒక బచ్చాల విషయంలో మాత్రమే. మా ఆయనకు నాకు ఇద్దరికి పప్పు బచ్చాలు నచ్చాయి, ఇద్దరికి కుడక బచ్చాలే కావాలి. సో పొద్దున్న ఇంకా బచ్చాల పని అయిపోయింది. ఇంక మా వారు అండ్ మామ ఇద్దరు పోయి యాప కొమ్మలు ఇట్లా తీసుకొచ్చారు. అవే ఇడ గుమ్మానికి కూర్చుతున్నాను అనమాట మా ఆయన. ఇంకా పండుగ రోజు ఖచ్చితంగా గుమ్మానికి ఈ ఏమంటారు మామిడి కొమ్మలు, యాప కొమ్మలు,
మామిడి ఆకులు వేప కొమ్మలు పెడతారు కదా, సో అవన్నీ పెడతారు అన్నట్టు. మా ఇద్దరు పిల్లలు పప్పు ఏదో చేస్తుండ అనేసి కాన్సన్ట్రేషన్గా పప్పని చూస్తారు అన్నట్టు. ఇంకా వాళ్ళిద్దరిని ఫ్రెష్ చేయించి వాళ్ళ పప్ప దగ్గర వదిలేసిన కొంచెంసేపు. బంద్ చేయి, సౌండ్ చేయకు. ఇక వచ్చా అదే తాగుతా. ఇంకా పిల్లల్ని ఫ్రెష్ చేపియాలి. ఏమంటారు అత్తమ్మ ఫ్రెష్ అయ్యంటే స్నానం ఇట్లా వేసేసుకొని కూరని ఇట్లా ఊదిచ్చేస్తుంది. అండ్ ఫోన్ మా వారికి అప్పచెప్పేసి నేను కనెక్షన్ తీసుకొని స్నానం ఇట్లా చేపించడం. ఎందుకంటే అందరం ఇప్పుడు ఆయనకి ఏం పని లేదు, ఇంకా ఆయన ఖాళీ కాబట్టి పచ్చడి తాగేదాకా బయటకి ఎటు పోరు. సో ఆయన ఖాళీ కాబట్టి ఫోన్ ఆయనకు అప్పచెప్పేసి నేను సనెక్షన్ స్నానం పోయడానికి తీసుకెళ్ళిపోయినా. సనెక్షన్ వేరే పనులన్నీ చేసేసుకున్నాను నేను ఫాస్ట్గా. ఈలోపు అత్తమ్మ పచ్చడి వేస్తుంది కదా, సో అందుకనేసి కూరని అండ్ పచ్చడి కుండ ఉంటుంది కదా దాన్ని కూడా ఊదిస్తారు. పచ్చడి కుండను పూదిచ్చి వాటి కంకణాలు కట్టి ఇంకా అప్పుడు పచ్చడి చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. పచ్చడి అంటేనే షడ్రుచులు కదా, సో షడ్రుచులు అంటే ఆరే ఉండాలి. కానీ నేను ఈ సిటీకి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ఆ పచ్చడిలో కూడా డ్రై ఫ్రూట్స్ వేస్తుర్రు, పుట్నాల పప్పు వేస్తుర్రు, వాళ్ళకి నచ్చినవి అన్నీ వేస్తుర్రు. పచ్చడి అంటే 6 రుచుల సమ్మేళనం అంతే. కానీ దాన్ని కూడా టేస్ట్కి తగ్గట్టు మనకు నచ్చినట్టే వేసుకుంటారు. యాక్చువల్గా అయితే అన్ని సమపాలల్లో తీసుకొని అన్ని సమపాలల్లో వేసి అప్పుడు తీసుకుంటే మనకి ఏ టేస్ట్ ఫస్ట్ వస్తుందో ఆ ఇయర్ అంతా మనకు అట్లా గడుస్తుంది అని చెప్తారు అన్నట్టు. మనం అట్లా బెల్లం ఎక్కువ వేసేస్తాము, తీయగా ఉంటుంది. సో ఈ సంవత్సరం అంతా తీయగా ఉంటుంది అని అనుకుంటాం అనమాట. అట్లా అపోహ పడకుండా నేను చేస్తే మాత్రం అన్ని సమపాలలో వేసి చేస్తా. సో అత్తమ్మ ఎట్లా వేసి చేసిందో నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను పిల్లల్ని ఫ్రెష్ చేస్తున్నా కదా, స్నానం ఇట్లా చేపిస్తున్నా కదా, మా వారు తీసిరు వీడియో అంతా. అండ్ పిల్లలకి ఖచ్చితంగా ఏమంటారు పండుగ వస్తే మనం కానీ పిల్లలు కానీ కొంచెం రెడీ అయితేనే ఆ ఫెస్టివ్ వైబ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు మామూలు అవే నైటీలు, ఇప్పుడు అవే నైటీలు వేసుకుంటే ఏమంటారు కొద్దిసేపు అన్న ఆ పొద్దున పూట అన్న వేసుకుంటే బాగుంటుంది అని పిల్లలకి ఇద్దరికి ట్రెడిషనల్ డ్రెస్సులు వేసేసిన. ఇక్కడ తమ పెద్దలకి అండ్ కూరాడికి పచ్చడి కుండకి ఇవన్నిటికీ నైవేద్యం పెట్టి హారతిస్తుంది అన్నమాట, అంటే ధూపం వేస్తుంది అన్నట్టు. మా దగ్గర ఏదైనా సరే కూరాడు ఖచ్చితంగా ఊదిస్తారు. కూరాడు ఊదిసి కూరాడు కూడా నైవేద్యం పెడతారు అన్నట్టు. అట్లనే పెద్దలు అంటే స్వర్గస్థులైన మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో అంటే లాస్ట్ జనరేషను, మన ముందు జనరేషను కంటే ముందు జనరేషన్ అనమాట. ఏ జనరేషన్ అయితే ఇప్పుడు లేదో వాళ్ళకి అట్లా పెద్దలకు పెట్టేసి అవి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తింటారు అన్నట్టు. సో పచ్చడి ఫస్ట్ టైం తాగి మా చిన్న పాప అంటే ఫస్ట్ టైం అది తన సెకండ్ ఉగాది అనమాట. తన రియాక్షన్ వెరైటీగా ఇచ్చింది. తనకు పుల్లగా తగిలినట్టుంది, ఆ రియాక్షనే ఇచ్చింది. అండ్ నాకు వచ్చేసి ఈసారి వగరుగా అనిపించింది అనమాట. సో ఎట్లుంటుందో చూడాలి. ఈమెకి ఇస్తలేదంటే ఈమెకి ఇలే ఇంకోటి చిన్నాను మళ్ళీ కొంచెం దాపి నేను తాగిన సార్ నాకు దంగది పప్పుది అయితే దంగుతుంది కానీ కుడకదు దంగది. పప్పుది పెట్టే కుడకది పెట్టకు మనకి మెత్తగా ఉంటుంది అది అయితే పెట్టు. పచ్చడితోటి ఆ రోజు డే స్టార్ట్ అవుతుంది కదా. సో నేనైతే టీ కూడా తాగలేదు ఆ రోజు. పచ్చడితో స్టార్ట్ చేద్దామన్నట్టు మా వారికి కూడా వేయలేదు, జస్ట్ అమ్మమ్మకి మాత్రమే వస్తే ఆమె కూడా తాగలేదు. ఆవిడ కూడా పచ్చడితోటే స్టార్ట్ చేసింది ఆ డే. ఇంకా పచ్చడి తాగేసి ఇంకా చెప్పడా నిన్న ఇస్తారాకులు కుట్టినాం కదా మర్రాకులతోటి, సో అవి ఇట్లలో పెట్టుకొని తింటున్నాం అన్నట్టు. మా పిల్లలు తినడు తక్కువ, కింద పోసుడు ఎక్కువ. మొత్తం దాన్ని ఇప్పి ఏదో ప్యాకెట్ ఇప్పి కింద పోసినట్టు మొత్తం ఇప్పి ఆ కుడక ఆ పప్పు బచ్చంలో ఉన్న పూర్ణం అంతా బయట పోస్తారు అన్నట్టు. ఇంకా నేను మా వారికి ఎట్లా వాళ్ళు తిననియరు కదా, ఎట్లా ఒకట్లా తినేద్దాం ఫాస్ట్గా అనేసి తినేసినాం. ఇంకా
తినేసిన తర్వాత ఎట్లుంటుందో తెలుసు కదా, పిల్లలతోటి ఇంకా క్లీనింగ్ తినడం ఎంతసేపు తింటామో దాని తర్వాత క్లీనింగ్ అంతసేపు ఉంటుంది అన్నట్టు. పప్పు మళ్ళీ అది పాకు పట్టింది కదా, దాంట్లో చక్కెర కూడా ఉంది కాబట్టి చీమలు వస్తాయనేసి మళ్ళీ ఊడ్చి మళ్ళీ తుడుస్తున్నా. ఇది రెండోసారి ఇల్లు మాఫ్ వేయడము ఆ రోజు. ఎందుకంటే చీమలు వచ్చిన అనుకో కారుస్తే లేని ఒక గోల మళ్ళీ ఏడుస్తారు, అందుకనేసి ఫాస్ట్ వేసేసుకున్నా. అండ్ ఇంకా తినేసినాం కదా, ఫాస్ట్గా పనులన్నీ వేసేసుకుంటే నేను వీడియోలు చేసుకోవచ్చు, ఏమైనా ఇట్లా పని ఏం లేదు కదా అన్నట్టుగా ఇంకా నేను బట్టలు ఉతికేస్తే ఇంకా నా పని అయిపోతుంది ఆ రోజుకి. బట్టలు ఉతికేసి ఇంకా ఆరేసి ఇంట్లోకి వచ్చేసరికి మా అమ్మమ్మ ఆవిడకి మొన్న ఎవరో డబ్బులు ఇచ్చారంట. ఇట్లా వెళ్తుంటే మన వాళ్ళు ఇంకెవరైనా రిలేటివ్స్ వస్తారు కదా ఇంటికి, ఆవిడకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎంత, ఇది 20 100 కళ్ళు కొంచెం మసకగా కనిపిస్తున్నాయంట ఈ మధ్య. అందుకని ఈ నోట్లు ఎంత, ఈ 100 500 ఇవన్నీ అడుగుతుంది అన్నమాట ఆవిడ. 500 5 25 30 అని నేను చెప్తున్నా, మొత్తం ఎంత, ఇదెంత అదెంత అని లెక్క అడుగుతుంది. సో కొద్దిసేపు ఫోటోషూట్ నడిచిందనమాట. మా వారిని కొన్ని ఫొటోస్ పిక్స్ తీయమంటే ఇంకా తీసిరు మా వారు. తాగి చూడరా పప్ప తాగుతుండు, అన్ని తీసుకొని వేసుకుంటే మంచిగా ఉంటాయి. చల్లగా కావచ్చు, పుల్లగా ఉండదా మరి? ఆ రోజైతే మేము కట్చారు చేసుకుంటాము. కట్చారు అంటే శనగపప్పు ఉడకబెడతాం కదా, దాని నుంచి తీసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పారవేయకుండా దాంతో చారు లాగా పెడతారు. అండ్ బెండకాయ ఫ్రై చేసుకున్నాము. కట్చారు ఏంటంటే కొద్దిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది, కానీ అత్తమ్మ ఏం చేస్తుందంటే పూర్ణం కొంచెం మిగిలితే అంత దాంట్లో వేసింది, తీయగా అయింది చారు. ఇంతసేపు పోయినా ఏంటి వాళ్ళ ఇంటికి అని చెప్పాలి, వేదక్క వాళ్ళ ఇంటికి. వేదక్క అక్క అనాలి. పోయినావా? దుకాణం పోయిందో ఏమో సాలే అనగానే అనుకుంటున్నా, మరి ఇంకెళ్ళిపోతుంది. అయ్యో ఎట్లా ఇంకొచ్చా చారు నచ్చిందారా? నాకు నచ్చుతుంది, నాకేనా నచ్చదు. ఇంట్లో గన్ని తినేటుంటే మా పిల్లలకు చెత్త కావాలని మళ్ళీ అవి మ్యాగీ తెచ్చుకున్నారు. సో మ్యాగీ వండిస్తే అది తిన్నారు ఆ రోజు సాయంత్రం ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ కొంచెం సేపు అట్లా పైకి పోయి టెర్రస్ మీదకి పోయి కొంచెం సేపు ఆడిపించిన పిల్లల్ని ఆడుకున్నారు. అండ్ బయట పిల్లలు కైట్ ఎగరేస్తారు అన్నమాట. మా పిల్లలు ఆడిపోదామని గోల, వాళ్ళు పైకి చూసుకుంటే కైట్ ఎగరేస్తారా, మీరు వాళ్ళకి అడ్డంగా పోతే వాళ్ళకి తగిలి వాళ్ళు అన్న మీరు ఎవరైనా కింద పడతారు, వాళ్ళు ఊకోరు, అన్నలు రానియ్యరు అని అంటే కొంచెం సేపు అల్లరి చేసారు. తర్వాత ఇంకా ఊరుకున్నారు, ఇక వాళ్ళు రానియర్ అనగానే సపరేట్ ఊరుకున్నారు. అండ్ పొద్దున్న నుంచి చీరలో ఉన్నా కదా, ఎప్పుడప్పుడు ఇప్పేద్దామా అన్నట్టుండే, నాకైతే పానం మీద ఉండే అనమాట. అమ్మ ఫాస్ట్గా చీర ఇప్పేసి నైట్ వేసుకోగానే కాస్త ప్రశాంతంగా ఉంది ప్రాణానికి. ఇంకా బట్టలు ఇట్లా ఎండిపోయినాయి కదా, తీసుకొచ్చేసి మడత పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే మేము నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరాలి. సో అందుకనేసి పొద్దున అడావిడి అయితే ఇప్పుడు ఎట్లా ఖాళీగానే ఉన్నా కదా అన్నట్టుగా బట్టలు అయితే మడిచేసుకొని ఇంకా సర్దేస్తున్నాను నేను. కొంచెం సేపు అట్లా పడుకున్నాం ఇంకా ప్రశాంతంగా, ఒక 1 అవర్ అట్లా పడుకుంటా. పిల్లలిద్దరూ అండ్ నేను కూడా, మా వారు అందరం వండుకున్నాము. ఒక 1 అవర్ అట్లా వండుకున్నాము. ఇంకా లేచిన తర్వాత చిన్న పాపకి పాలు బిస్కెట్ తినిపిస్తున్నా.
అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, అందరికీ లేట్గా హ్యాపీ ఉగాది. సో ఉగాది అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా చాలా డేస్ అయిపోతుంది, కానీ లేట్గా చెప్తున్నా అన్నట్టు. సో ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాల్లో తెలుగు సంవత్సరానికి కొత్త సంవత్సరం అన్నట్టు, మనకి ఇది కొత్త సంవత్సరం అన్నట్టు. సో చైత్ర శుక్ల పాడ్యం రోజు మనం ఉగాది చేసుకుంటాము. సో ఇది మా ఉగాది ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నాతో కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటూ సుదర్శన రెడ్డి, నేను వచ్చిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.